హాయ్! హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు నవ్య ట్రెండీ వ్లాగ్స్. ఈరోజైతే ఎంతో హెల్తీ, టేస్టీ అయిన ఎన్నో పోషకాలను అందించే ఈ పచ్చి జునుగుల కర్రీ అయితే ఎలా చేయాలో చూసేద్దామండి. దీన్ని ఒక్కో దగ్గర ఒక్కో పేరుతో పిలుస్తారు. మా దగ్గర అయితే దీన్ని మేము అలసందలని పిలుస్తాము. సో, మీ ప్లేస్‌లో ఎలా పిలుస్తారో చెప్పేయండి. దీన్ని చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు. ప్లస్ ఎన్నో పోషకాలుంటాయి. హెల్తీ అండ్ క్విక్ రెసిపీ అండి. సో, లేట్ చేసేయకుండా ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదాము. ఒకసారి ఎలా చేసేయాలో చూసేద్దాము. సో, నేనైతే ఇక్కడ షాప్‌లో ఉన్న ఈ పచ్చి అలసందల కాయలు, కొన్ని దగ్గరలో పచ్చి జునుగుల కాయలు అంటారు. వీటినైతే తీసుకున్నానండి. కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి జీలకర్ర, ఆవాలు, ఆనియన్స్, కరివేపాకు, అల్లం, పచ్చిమిర్చి అండ్ నాకిక్కడ 1 కప్పు అలసందలైతే ఉన్నాయి. సో, ఇప్పుడు ఒక కడాయిలో దీనికి పోపు అయితే పెట్టుకుందాము. పోపు పెట్టుకోవడానికి కొంచెం ఆయిలేసి ఆవాలు, జీలకర్ర అయితే వేసుకున్నాను నేను. తర్వాత ఇక్కడ కొంచెం కరివేపాకు, కొంచెం ఆనియన్స్ వేసుకొని అయితే అవి బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై అయితే చేసుకోవాలి. ఈలోపు మనము మసాలాకు కావాల్సిన అల్లము, పచ్చిమిర్చిని అయితే మిక్సీ పెట్టేసుకున్నాము. సో, ఇక్కడ నేను స్టీల్ దాంట్లో చేస్తున్నాను. అందుకని కొంచెం జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండాలి. సో, ఇప్పుడు నేను ఆ అల్లం, పచ్చిమిర్చి పేస్ట్‌ని అయితే వేశాను. తర్వాత కొంచెం సాల్టు, పసుపు కూడా వేసి లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. కొద్దిసేపు మగ్గనివ్వాలండి దీన్ని. తర్వాత మనం తీసుకున్న అలసందల గింజలను అయితే దీంట్లో వేసి ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇదైతే ఎంతో సేపు పట్టదండి. ఒక 10 మినిట్స్‌లోనే ఈజీగా అయిపోతుంది కర్రీ అనమాట. ఎవరైనా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. చూసారు కదా! ఇలా అయిన తర్వాత మనం ఒక కప్పుకి 2 కప్పుల వాటర్ అయితే తీసుకోవాలి. ఆ వాటర్ పోసి కొద్దిసేపు లిడ్ పెట్టుకొని కొద్దిసేపు మగ్గనిచ్చుకోవాలి. మధ్యలో ఇలాగైతే ఒకసారి తీసి కలుపుకోవాలండి. లేదంటే అడుగంటిపోతుంది. ఇంకొక 5 నిమిషాలు లిడ్ పెట్టేసుకొని మగ్గించుకుంటే కర్రీ అయితే మనకి రెడీ అయిపోతుందండి. సో, ఇలాగ మనం లో ఫ్లేమ్‌లో గనుక చేసుకున్నాము అంటే కర్రీ చాలా టేస్ట్‌గా అయితే ఉంటుంది. సో, చూసారు కదా! కర్రీ అయితే మనకి రెడీ అయిపోయిందండి. దీన్ని మనం రైస్‌లోకి కానీ, చపాతీలోకి కానీ, లేదా సైడ్ డిష్‌గా కానీ వేటిలోకైనా తినొచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా సింపుల్‌గా 1, 2 ఐటెమ్స్ తోటైతే ఈ కర్రీ చేసేసుకోవచ్చండి. చూసారు కదా! ఈ వీడియో మీకు గనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈ డిష్ మీకు గనుక నచ్చినట్లయితే ఒక కామెంటు, లైకు ఇవ్వండి. సో, ఈ కర్రీనైతే నేను వేడివేడి అన్నంలోకి, మామిడికాయ పచ్చడిలోకి వేసుకొని తిన్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.